హాయ్ అండి. మా మాస్టారు ఊరెళ్లారు. ఇంక రోజు కన్నా పొద్దుటే తొందరగా లేసామండి. లేసి ఇంక అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. గిరాకొచ్చే టయానికి చట్నీలు కూడా కొన్ని కట్టేసి పెట్టేసుకుంటే, గిరాకొచ్చినప్పుడు హడావిడి లేకుండా ఉంటుందనేసి, ముందుగానే అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నామండి. ఈరోజు వ్యాపారం కూడా బావుంది. మనుషులు తక్కువున్నప్పుడే వ్యాపారం కూడా ఎక్కువ జరుగుతుందండి. మనిషి లేనందుకు అలా అనిపిస్తదో, లేదంటే మేము అసలు కూర్చోవడానికి ఖాళీ ఉండదు కదా! అందుకని అలా అనిపిస్తదో తెలీదు గానీ, మనిషి లేనప్పుడు ఎక్కువ వ్యాపారం అయినట్టుగా అనిపిస్తది. మాస్టర్ లేరు కదా అనేసి దోసలు మానేసామండి ఈరోజు. దోసలు మానేసి మైసూర్ బోండాల పిండి ఎక్కువ కలుపుకున్నాము. మైసూర్ బోండా, ఇడ్లీ ఇంకా ఇవైతే వేసుకున్నామండి. పూరి పిండి అయిపోతేని మళ్ళీ కొంచెం అయితే పూరి పిండి అయితే కలుపుతున్నాను. ఒక 10 ప్లేట్లకి కర్రీ ఉందనేసి పూరి పిండి కలుపుతున్నానండి. ఒక వాయి బోండా అయితే వేసేసాను. ఇంకా లాస్ట్ వాయండి అది. ఇంకా ఇంకేం లేవు కదా అనేసి కొద్దిగా పూరి పిండి కలిపేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేసొచ్చేసానండి. ఇంకా లాస్ట్‌లో పూరి, మైసూర్ బోండా మిగిలినియి. ఇంక ఇవే తీసుకున్నానండి నేను కూడాని. ఒక మైసూర్ బోండా, ఒక పూరి అయితే యేసుకొని తినేసాను. ఈరోజు వ్యాపారం అయితే జరిగిందండి. చేసుకున్నవన్నీ కూడా తొందరగానే అమ్ముడయిపోయినియి.